3 రోజుల కస్టడీకి ఐబొమ్మ రవి అంట. మరోసారి సీసీఎస్ విచారణకు నాంపల్లి కోర్టు అనుమతి. సీఎం పైరసీ సినిమా పైరసీ కేసులో ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవిని మరోసారి సీసీఎస్ పోలీసులు కస్టడీకి విచారణకు తీసుకున్నారు. పైరసీ కేసులో చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రవిని 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది. రవిపై మరో 4 కేసులు నమోదవడంతో వాటి విచారణకు కోరుతూ సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో రవిని కోర్టు అనుమతితో 2 సార్లు కస్టడీకి తీసుకుని 8 రోజుల పాటు విచారించారు. రవి బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగుతుంది. బెయిల్ విచారణ సోమవారానికి వాయిదా పడింది. కోర్టు అనుమతితో శనివారం రవిని చెంచల్గూడ జైలుకు పోలీసులు తరలించారు. ఇది ఫ్రంట్ పేజ్ నుంచి మెల్లిమెల్లిగా ఇక మాయమైపోయే వార్త అన్నమాట. ఇది ఐబొమ్మ రవికి సంబంధించిన వార్త ఈ ఫ్రంట్ పేజ్ నుంచి ఇప్పుడు 9th పేజీలోకి వచ్చింది. సో ఇది మెల్లిమెల్లిగా దాన్ని మాయం చేసే పరిస్థితి. అక్కడ జరిగింది వేరు. అతను కేవలం ఇక్కడ మళ్ళీ చెప్తున్నాం, ఐబొమ్మ రవి అంశంలో కేవలం సినిమాల పైరసీ ఒకటే కాదు, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. వాటి మీద ఇప్పుడు విచారణ జరుగుతుంది కాబట్టి కేవలం సినిమా యాంగిల్లోనే రవిని హీరో చేయాల్సిన అవసరం లేదు.